జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వచ్చారా? సుష్మిత ఎదురా తీసుకొచ్చే వాళ్ళం మేడం. ఈ లోపు రామారావు అంట ఒకడు వచ్చాడు మేడం. రామారావా? అవును మేడం. అమ్మాయి గారిని తీసుకురావడం చాలా కష్టం మేడం. నా కూతుర్ని ఇంకెలా తీసుకురావాలి? శృతి, ఏమత్తయ్యా? తింటావా? జరిగిందానికి నేనింత కోపంగా ఉంటే నీకసలు ఆకలేలా వేస్తుందే? పైగా యాపిల్ తింటున్నావు. దేనికి కోపం అత్తయ్యా? కడుపు మార్చుకుంటే కోపం పోతుందా? నార్మోయ్, నా కూతురికి వాడితో పెళ్ళయిందని నేనింత రగిలిపోతుంటే ఏం పట్టనట్టు హాయిగా యాపిల్ తింటున్నావా? వెదో ఫిలాసఫీలు చెప్తున్నావా? తక్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. రేయ్, దీని బ్యాగ్ తీసుకురండ్రా. అత్తయ్యా, యాపిల్ తిన్నానని ఇంట్లో నుంచి పంపించేస్తావా? ఇది అని కాదే, నువ్వు ఏ విషయంలోనూ పర్ఫెక్ట్ కాదు, అన్నింట్లోనూ అన్ఫిట్. ఏ ముహూర్తాన నాకంటుకున్నావు కాని నీ దరిద్రమంతా నాకంటుకుందే. పో. ఆవేశపడకత్తయ్యా, నేనెక్కడికని వెళ్ళను. ఎక్కడికన్నా ఊరేగు. ఎన్ని రోజులు నా ఇంట్లో తిష్ట వేస్తావు? అలా అనకత్తయ్యా, నాకిక్కడ ఇంకెవరున్నారత్తయ్యా? నువ్విక్కడుంటే నాకంటూ ఇక్కడెవ్వరూ ఉండట్లేదే. నీ వల్ల ఉపయోగం లేకపోయినా భారీ నష్టాలే ఉంటున్నాయి. నా వల్ల అత్తయ్యా? నీ వల్ల కాదు. అసలు ఆ అక్షరం నన్ను తగులుకుంది నీ వల్ల కాదు. అది నాకు శత్రువైంది. ఒక రకంగా నా మంత్రి పదవి ఓడ్డానికి, జనాల్లో నా పరువు పోవడానికి కారణం నువ్వేనే. నువ్వసలు నా జీవితంలోకి రాకుండా ఉండుంటే నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవే కావు. అంతా నీ వల్లే. నువ్వు చేసేవి నాకేమీ నచ్చట్లేదు. అత్తయ్యా, ప్లీజ్ అత్తయ్యా. ఏయ్, ఇంకోసారి నీ మొహం నాకు కనపడకూడదు, నీ మాట నాకు వినపడకూడదు. పోవే ఇక్కడి నుంచి. ఇక నుంచైనా నా దశ మళ్ళీ తిరుగుతుందేవో చూసుకోవాలి. అత్తయ్యా, నన్ను ఒంటరిదాన్ని చేసేస్తావా? రేయ్, ఇదిలా వాగుతూనే ఉంటుంది, నక్క వినయాలు ప్రదర్శిస్తుంది. బయటికి తోసేయండ్రా. వద్దులే అత్తయ్యా, వెళ్ళిపోతాను. పో, మళ్ళీ రాకు. వెళ్ళిపోతాను. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనెక్కడికెళ్ళాలి? నా కొంపిలా మునుగుతుందనుకోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.